గుడ్ మార్నింగ్. ఈ వారంలో షేర్ మార్కెట్ ఏ విధంగా నడవబోతుంది, ఇండెక్స్ ఏంటి, లెవెల్ ఏంటి, ఈ వారం అంతా కూడా మనం గమనించదగ్గాయి. ఇక నేటి బోర్డు సమావేశం గమనిస్తే పవర్ గ్రిడ్, దివీస్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, సుందరం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, గ్లాండ్ ఫార్మా, టాటా కెమికల్స్, కేఈసి ఇంటర్నేషనల్, క్యాస్ట్రల్ ఇండియా, ధమ్కా అగ్రిటెక్. ముఖ్యంగా మనకు ఈ వారంలో కొన్ని షేర్లు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా చమురు మార్కెట్ కంపెనీల షేర్లకు స్వల్పకాలంలో ప్రతికూలతలు కనిపించవచ్చు. శుక్రవారం ఆయిల్ ఇండియా ఫలితాలు ఉన్నాయి. ఇది మనకు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారాలుగా భావిస్తున్నాం. ఈ వారం ఎస్ఎంఈ విభాగంలో 4 ఐపీఓలు రాబోతున్నాయి. అవి దాని గురించి కూడా మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం. ముఖ్యంగా మనం గమనించుకుంటే సెక్యూరిటీల మార్కెట్లో యూపీఐ చెల్లింపుల కొత్త వ్యవస్థ సెబీ, అదేవిధంగా 1499 నుంచి టికెట్లు ఎయిర్ ఇండియా. ముఖ్యమైనదిగా ఈ వారం ఏముండబోతుంది అంటే అప్ ట్రెండ్ వెళ్ళబోతూ ఉన్నది. అప్ ట్రెండే వెళ్తుందని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ప్రధాని ఆకాంక్షల వల్లే భారీ పన్ను రాయితీ ఇచ్చాం. పన్ను రాయితీల వల్ల కొన్ని షేర్లు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కొత్త పన్ను విధానంలోకి 90% పన్ను చెల్లింపుదారులు తగ్గియడం వల్ల పన్ను మళ్ళీ యథాస్థితిగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ప్రధాని ఆకాంక్షల మేరకే నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు తగ్గించడం జరిగిందని చెప్తున్నారు. మనం ఇండివిజువల్ షేర్లను కనుక గమనించుకుంటే గత వారాన్ని అంతా గమనించుకుంటే అప్ అండ్ డౌన్ వెళ్ళడం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా అప్రమత్తంతో ఉండాలని ఈ వారం కూడా చాలా జాగ్రత్తగా ఆచి చూసి అడుగులేయాలని కోరుతాను. అదేవిధంగా అమెరికా యొక్క విధి విధానాలను మనకు ఇప్పుడిప్పుడే కనిపిస్తూ ఉన్నాయి. దాని ప్రభావాలు కూడా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులకు 2500 కోట్లు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధంగా ఉండే పారిశ్రామిక పార్కుల కోసం 2500 కోట్లతో పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రతిపాదించారు. పెట్టుబడులు పెట్టి ఆలస్యం లేకుండా కంపెనీలు పనులు చేపట్టేందుకు ఇవి దోహదపడుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం, అంకుర సంస్థలు దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ఉపకరిస్తున్న ప్రోత్సాహక పారిశ్రామికది. అంతర్గత వాణిజ్య విభాగానికి డిపిఐఐటికి బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుతం 8011 కోట్ల నుంచి 64% పెరిగింది. 13,145 కోట్లుగా చేశారు. మేధో సంపత్తి హక్కుల సంబంధిత పనులకు 320 కోట్లు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల అభివృద్ధి కార్యక్రమాలకు 350 కోట్లు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్కు అండ్ సింప్లిఫికేషన్ టెస్ట్కు 2,500 కోట్లు, ఫండ్ 2.8కు 2,000 కోట్లు, మన్నికైన వినిమయ వస్తువుల తయారీకి ప్రోత్సాహం ఇచ్చేందుకు 4,448 కోట్లు కేటాయించారు. ఇది మనకున్నటువంటి ఈ వారం సమాచారం. ముఖ్యంగా ఈ వారం అంతా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం మన వ్యూవర్స్కు. అదేవిధంగా ఈ షేర్ మార్కెట్లో చేసేటువంటి షేర్ ట్రేడింగ్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఇది మనం చెప్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.